హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆడియో ఒకటి వీడియో ఒకటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? సారీ, నిన్న జరిగిన ఒక సంఘటన మీ ముందుకు చెప్పడానికి నేను వచ్చానన్నమాట. నిన్న జరిగిన ఆ సంఘటనలో ఒక అమ్మాయి 3వ తరగతి చదువుతుంది. 7వ తరగతి 6వ తరగతి చదువుతున్న పిల్లలిద్దరూ ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసి కాలువలో పడేశారనమాట. దీనికి కారణం ఏమంటే మన పేరెంటింగే, మన తల్లిదండ్రుల ఉత్సాహము, ప్రోత్సాహమే. మనం ఏం చేస్తున్నాం? మన పిల్లల ఎదుట సీరియల్ చూస్తున్నాం, మూవీస్ చూస్తున్నాం. మూవీస్లో సీరియల్స్లో ఎంతో ఇంపార్టెంట్ వదిలేసి అన్ఇంపార్టెంట్ని మనం పిల్లల ముందర చూస్తున్నాం అనమాట. నైతిక విలువలు తెలియక పిల్లలు ఇలా పెరుగుతున్నారనమాట. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫోన్ ద్వారానే వచ్చింది. ఫోన్ ఉండడం వల్లనే పిల్లలు చాలా చెడిపోతున్నారు. ఫోన్ ఇచ్చినప్పుడు పిల్లలు ఏం చూస్తున్నారో అని కూడా మర్చిపోయి ఫోన్ ఇచ్చేంత పేరెంటింగ్ మనకొద్దు. మనం ఎలా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి. మన పిల్లల్ని కూడా నిజాయితీగా పెంచాలి. ఇదే గుడ్ పేరెంటింగ్ అంటే. పిల్లల ముందు ఎప్పుడు ఈ చిన్న తప్పులు కానీ పెద్ద తప్పులు కానీ చేసినప్పుడు అది సరిదిద్దండి. మీరు ఒక తల్లిగా తండ్రిగా పిల్లలకి అన్నీ నేర్పించేవారిగా ఉండాలి. కానీ ఎప్పుడు కానీ బ్యాడ్ పేరెంటింగ్ అనేది చాలా ప్రమాదం. పిల్లలకి మనం ఏం చేస్తున్నామని తెలీదు. అంతగా ఫోన్లో మునిగిపోయినారు. ముందున్న సొసైటీలో అయితే మనమైతే ఆడుకునేకి బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళం. ఇప్పటి కాలంలో బయటికి పంపించడానికి పేరెంట్స్ భయపడుతున్నారనమాట. ఎందుకంటే పడి లేస్తారేమో. పడి లేచినప్పుడే పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉంటారు. అలా ఆడినప్పుడే వాళ్ళకు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఏమి ఫోన్ ఇవ్వడం వల్ల ఎంత ప్రమాదాలు జరుగుతున్నాయో మీరే చూడండి. వీడియో గేమ్స్కి అడిక్ట్ కావడం, బానిసగా మారిపోతున్నారనమాట. చూడరానివి చూస్తూ, చేయరానివి చేస్తూ పిల్లలు ఎంతగానో చెడిపోతున్నారు. ఇలా చెడిపోవడానికి కారణం మనం కాకుండా ఉండడానికి, సొసైటీని కాపాడడానికి మనం ఎంతగానో కృషి చేయాల్సింది. పిల్లల ఎదుట మనం తప్పు చేసి కవర్ చేసుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఒకరిని ఒకరు తక్కువ చేసుకోకూడదు, ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టకూడదు. ఇలా ఉన్నప్పుడే మన సొసైటీ బాగుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.